యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మొదటి కీర్తన 2వ వచనం. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యము. ఎవరైతే దేవుని వాక్యమునందు ఆనందిస్తారో, దివారాత్రము వాక్యమును ధ్యానిస్తారో వారు ధన్యులు. సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఒక విశ్వాసి తన ఆనందము, సంతోషము, శాంతి అన్నిటినీ లోక విషయాల్లో కాకుండా దేవుని వాక్యంలోనే కనుగొంటాడు. ఎందుకంటే నిజమైన ఆనందం దేవుని వాక్యంలోనే దొరుకుతుంది. దివారాత్రము ధ్యానించడం అంటే నిరంతరము లేదా స్థిరముగా వాక్యాన్ని ధ్యానించడం అని అర్థం. అంటే దేవుని వాక్యంను లోతుగా పరిశీలించడాన్ని సూచిస్తుంది. దేవుని వాక్యాన్ని అర్థవంతంగా చదవడం, వాక్యాన్ని బట్టి ఆనందించడం, దాని ప్రకారం జీవించడంలో హృదయపూర్వకమైన ఆసక్తి చూపించేటువంటి వ్యక్తే నిజమైన ధన్యుడని ఈ వచనం నుంచి మనం నేర్చుకోవచ్చు.